హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. జనసేన పార్టీ నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుక ఎంత గ్రాండ్గా నిర్వహించిందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు, దేశ ప్రజలందరూ కూడా చూశారు. జనసేన పార్టీ అంత గ్రాండ్గా ఆవిర్భావ దినోత్సవ వేడుకను నిన్న చేసుకోవటం జరిగింది. ఈ సభకు మొత్తం అయిన ఖర్చు ఎంతో ప్రజలు ఎవరైనా ఊహించుంటారా? ప్రజలు ఎవరైనా కానీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు ఎంత ఖర్చు అయి ఉంటుందో అని మీరు ఆలోచించుంటారా? పవన్ కళ్యాణ్ రెగ్యులర్గా గత 10 సంవత్సరాల నుండి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, పార్టీని నడపలేకపోతున్నాను, చాలా కష్టంగా నడుపుతున్నాను, పార్టీ నడిపేదానికి నా శాయశక్తులా ట్రై చేస్తున్నాను, పార్టీ నడపాలంటే ఆషామాషి కాదు, ఇట్లా ఎన్నో విషయాలు చెప్పుకొస్తూ నిన్న సభలో 10 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో నేను అలసిపోయాను, నా ఆరోగ్యాన్ని కూడా నేను పోగొట్టుకున్నాను అని చెప్పడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈయన ఎన్ని రోజులు సంవత్సరానికి రాజకీయం చేశాడో ప్రజలందరికీ కూడా తెలుసు. నెలలో ఎన్ని రోజులు ప్రజల కోసం సమయం కేటాయించాడో ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటిది రాష్ట్ర ప్రజల కోసం ఈయన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడట. చిన్న కొడుకును కూడా ఎత్తలేనటువంటి స్థితిలో ఈయన ఉన్నాడు అని ఆయన మాట్లాడుతుంటే, ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు ఎంత గ్రాండ్గా ఖర్చు పెట్టారు, ఈ సభను ఏ విధంగా జరుపుకున్నారు, రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా ఇంత గ్రాండ్గా ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడూ చేసుకోలేదు. ఇంత గ్రాండ్గా సభలను ఎప్పుడూ కూడా టీడీపీ పార్టీ కూడా చేసుకోలేదు అనే రీతిలో పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవ వేడుక చేసుకున్నాడు. అంటే ఈ ఆవిర్భావ దినోత్సవ సభకు ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్లు ఖర్చు అయ్యింది, ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానం రేకెత్తిస్తున్నాయి. మీడియాలో అందుతున్న కథనం ప్రకారం దాదాపు 180 కోట్లు పైనే పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవ ఫంక్షన్కు ఆయన ఖర్చు పెట్టాడు అని తెలుస్తున్నది. 183 కోట్ల 180 కోట్ల పైనే ఈయన డబ్బు ఖర్చు పెట్టాడు. అంటే ఆ డబ్బులు ఎక్కడి నుండి ఈయన తీసుకొచ్చాడు అని ప్రజలందరికీ కూడా ఇప్పుడు అనుమానాలు. ఇది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు గారే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు సహాయం చేశాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆ డబ్బులను ఖర్చు పెట్టాడా? ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? పవన్ కళ్యాణ్కు 180 కోట్ల పైనే ఖర్చు పెట్టగల స్తోమత ఎలా వచ్చింది? ఇది ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ గారు దీనిపై క్లారిటీ ఇవ్వాలి. 180 కోట్ల పైనే మీరు ఆ సభకు ఖర్చు పెట్టిన విధానంపై, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా ఖర్చు పెట్టగలిగారు, ఇంత గ్రాండ్గా ఎలా చేసుకోగలిగారు, ప్రజలందరికీ కూడా లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి డబ్బు? ప్రజల డబ్బా, లేకపోతే పవన్ కళ్యాణ్ సొంత డబ్బా? పవన్ కళ్యాణ్ సొంత డబ్బు అయితే ఎక్కడి నుండి ఇంత డబ్బు వచ్చింది? ఆయన నా చేత 5 పైసలు లేదు అంటూ ఉండేవాడు. పోనీ ఎక్కడి నుండి అప్పు తీసుకొచ్చాడా, లేకపోతే ఇంకెవరైనా డొనేట్ చేశారా? ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు, ఈ విషయంపై మీరు దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో మీ పార్టీకే జనసేన పార్టీ వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. మీకు మీ పార్టీకి భవిష్యత్తులో జనసేన పార్టీ వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటివి మీరు చూసి చూడనట్లు పోతే భవిష్యత్తులో జనసేన పార్టీ వల్ల మీరు దెబ్బతింటారు, మీ పార్టీ కూడా దెబ్బతింటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ సభకు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు అయ్యింది, ఆ వివరాలను బయటకు చెప్పాలి. ప్రజలందరికీ కూడా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.